హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ కస్టడీ బుధవారం ముగియడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతడిని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే శివబాలకృష్ణను 8 రోజులు విచారించిన అధికారులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడించారు బాలకృష్ణ. ప్రభుత్వ లెక్కల ప్రకారం అతని ఆస్తుల విలువ సుమారు 13 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ 250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక అంచనా వేసింది. 8 రోజుల ఏసీబీ విచారణలో శివబాలకృష్ణ భాగోతమంతా బయటపడింది. బాలకృష్ణ అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోలుకి వెచ్చించినట్టుగా తేలింది. శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్టు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులు తేలింది. మరోవైపు 3 రోజుల పాటు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్తాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు శివబాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివబాలకృష్ణ మొత్తం 214 ఎకరాలలో ఒక్క జనగామ జిల్లాలోనే 102 ఎకరాలు కొన్నట్టుగా తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలలో 66 ఎకరాలు, నాగర్ కర్నూలులో 39, సిద్దిపేటలో 7, రంగారెడ్డి జిల్లాలో అరెకరం భూములు ఉన్నట్టుగా వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలో 12, యాదాద్రిలో 8, సంగారెడ్డిలో 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో 2 చొప్పున, మేడ్చల్, మెదక్ జిల్లాలలో 1 చొప్పున ఇళ్ల స్థలాలు కొన్నట్టు కూడా గుర్తించారు. పుప్పాలగూడులోని విల్లా కాకుండా హైదరాబాద్లో 4, రంగారెడ్డిలో 3 విలాసవంతమైన ఇల్లు ఉన్నట్టు బయటపడింది. విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో వచ్చిన అక్రమార్జనతో అక్కడే ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా భావిస్తున్నారు. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ను కూడా ఏసీబీ 3 రోజులు విచారించింది. తన పేరిట ఉన్న ఆస్తుల గురించి శివనవీన్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అతడిని అరెస్టు చేసి బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచింది. అతడిని మరోసారి కస్టడీకి కోరనుంది. శివనవీన్ భార్య అరుణ, బంధువు పెంట భరత్ కుమార్తో పాటు మరొకరి పేరిట శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురిని విచారించడంపై అధికారులు దృష్టి సారించారు. సరైన ఆధారాలు లభ్యం కాకపోతే వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. వీరందరి గురించి ఐటీ, ఈడీకి సమాచారం ఇవ్వడంతో పాటు బినామీల చట్టం ప్రయోగించే యోచనలో ఏసీబీ ఉన్నట్టుగా సమాచారం. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఆయా ఖాతాల పేరిట ఉన్న లాకర్లను తెరిచేందుకు యత్నించింది. శివబాలకృష్ణ పేరిట ఉన్న ఒక్క లాకర్ తెరవగా ఒక పట్టాదారు పాసు పుస్తకంతో పాటు 18 తులాల బంగారం లభ్యమైంది. వాటికి లెక్కలు చూపించకపోవడంతో జప్తు చేశారు. గతంలో హెచ్ఎండిఏ, రేరా కార్యాలయాలలో పనిచేసిన సమయంలో అతడు చేసిన అక్రమాలపై ఏసీబీకి ప్రస్తుతం 4 ఫిర్యాదులు అందాయి. తమ దస్త్రాలను అనుమతి ఇచ్చే విషయంలో శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడినట్టుగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా అరౌండ్ 38 ఏకర్స్ 39 ఏకర్స్ కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 ఏకర్స్, నెక్స్ట్ యాదాద్రి డిస్టిక్లో ఒక 66 ఏకర్స్, ఇలాగా వివిధ ప్లేసెస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అరౌండ్ 214 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన సంబంధించిన బంధువుల పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే ప్లాట్స్ వస్తే అంటే ఈ లేఅవుట్స్లో ప్లాట్లు వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి, మిగతావి వేరే చోట్ల. అలాగే ఫ్లాట్స్ వస్తే ఫ్లాట్ సమ్ 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అట్లా వస్తే ఒక 7 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో వివిధ అపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా, అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిని చూస్తే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇవి ఒక 13.3 crores ఉన్నాయి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారము. సో మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం అంటే అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 crores ఉండొచ్చు అని చెప్పి. ఈచ్ ఏకర్ 1 crore ఉన్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా. ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 crores అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. మేబీ ఇట్ మే బి మచ్ మోర్ హయ్యర్ ఆల్సో.